అలాగే 2వ స్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉన్నాడు కనుక విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ధనపరమైనటువంటి చేర్పులు మార్పులు కనపడుతున్నాయి. మీరేం కంగారు పడనక్కర్లేదు. తృతీయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ములతో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే కాలమంతా సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ యొక్క ఆలోచన విధానానికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రవి శుక్రకేతు సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క జన్మ నక్షత్రం రోజున, జన్మ తిథి ఎందున, పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. దీనివల్ల రోగ సమస్యలు వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది.